జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కేటీ రామారావు సేమ్ వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి బీజేపీ నేత రాణి రుద్రమ ఉన్నారు. మేడం నమస్తే. నిజంగానే మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అలయన్స్లో పనిచేస్తున్నారా తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఈ దేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ తోటి కలిసి పనిచేసిందా అండి? ఎప్పుడైనా పనిచేసిందా? భారతీయ జనతా పార్టీ 42 సంవత్సరాల తన ప్రయాణంలో ఏ రోజున కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది తప్ప ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సందర్భంలో కూడా కలవలేదు, ఏ రాష్ట్రంలో కూడా కలవలేదు. బట్ అదే బీఆర్ఎస్ పార్టీ అవసరం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని నెత్తినెత్తుకుంది, అవసరం వచ్చినప్పుడు సోనియా గాంధీ గారిని దేవత అన్నారు, వాళ్ళ అవసరం తీరిన తర్వాత అదే సోనియా గాంధీ గారిని దయ్యమని కూడా మాట్లాడినారు. ఇవాళ మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీని గతంలో వాళ్ళతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళిండ్రు. వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేసి వీళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసిండ్రు. భవిష్యత్తులో మళ్ళీ కూడా వాళ్ళతో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఏమంటారు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. గతంలో మీరు చూస్తే 2014, 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులను వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారు. కానీ ఏ రోజన్నా భారతీయ జనతా పార్టీ అట్లా చేసిందా? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకులు కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటగాగినారు. ఇవాళ కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిస్తే అగో చూసిరా వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని కలవటం అనేటువంటిది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని డెఫినెట్గా ఆ మంచి సహృద్భావ వాతావరణం అనేటువంటిది రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో ఉండాలి. ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే వెళ్ళి కలవాల్సిందే. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయవలసిందే. సో అదొక మంచి పరిణామం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండవలసిందే. అది ఉన్నటువంటి దానిని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీ పద్ధతిలోనే ఆలోచిస్తే మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 2 రోజుల క్రితం వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసినారు కదా ముఖ్యమంత్రి గారిని. మరి అది కూడా మొత్తం మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటగా అవుతున్నట్ట? ఇవాళ ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కలిస్తే ఎన్నో రకమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. ప్రోటోకాల్ ఇష్యూ కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటివి కావచ్చు, లేకపోతే వాళ్ళ నియోజకవర్గాలకి ఏమేమి కావాలో వాటిని అడగడం కావచ్చు. వెళ్ళేటువంటి వాతావరణం కూడా ఉండాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ముఖ్యమంత్రులను వెళ్ళి కలిసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నా వాళ్ళను వెళ్ళి కలిసేవారు. అటువంటి వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది. కేటీఆర్ గారు ఒక నియంతలాగా, ఒక దొర కొడుకులాగా, చిన్న దొరలాగా వాళ్ళ నియంతృత్వమైనటువంటి పరిపాలనలో చూపించినారు కదా తెలంగాణ ప్రజలకి. కాబట్టి వాళ్ళకి ప్రజాస్వామ్య వాతావరణం అనేటువంటిది వాళ్ళకు జీర్ణం కావట్లేదు. దాన్ని బేస్ చేసుకుని ఓడిపోయినటువంటి దాంట్లో ఆయన చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు, చాలా డిప్రెషన్కి గురవుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. సో కొంత మానసికమైనటువంటి అసమతుల్యత అంటారు కదా, అది కామన్ పబ్లిక్కి కూడా కనబడుతుంది. సో అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయే బదులు ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే తర్వాత ఇంకా కొద్దిగా మంచిగా ఏం జరిగింది అనే దాన్ని అవలోకనం చేసుకొని గెలుపు ఓటములు అనేటువంటివి ప్రజాస్వామ్యంలో చాలా కామన్ అనేటువంటిది ఆయనకు అర్థమైతే తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఒకసారి ప్రజలకు ఎట్లా సేవ చేయాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకుంటారు. గవర్నర్ విషయాన్ని కోట్ చేస్తూ మాట్లాడుతున్నారు. గవర్నరు రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తున్నారు. మేము 4 నెలల కిందనే మాకు సంబంధించినటువంటి 2 వ్యక్తులను కేబినెట్ ఆమోదం తీసుకొని మరి మేము గవర్నర్కి పంపిస్తే వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీలను చేయలేదు. ఇప్పుడు కోదండరామ్ అలాగే సిఎస్ఆర్ ఎడిటర్కి మాత్రము మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ కూడా ఇక్కడ పక్షపాత ధోరణి వహిస్తుంది, మేము అవసరమైతే కోర్టు దానికి వెళ్ళైనా కానీ మేము ఇంకా తేల్చుకుంటామని మాట్లాడుతున్నారు. గవర్నరు బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నటువంటి మాటను కూడా చెప్తున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉంటుందా గవర్నర్కి? అసలు గవర్నర్ వ్యవస్థ అనేటువంటిది అదొక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. ఇవాళ గవర్నర్ గారిని ఒక రాజకీయ నాయకురాలని లాగా చూసి గవర్నర్ గారిని అవమానించి, గవర్నర్ గారిని తాటకి అని, గవర్నర్ గారిని విపరీతమైనటువంటి రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆమెను ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమె అనేక రకాలుగా ఆమెను అవమానించి, ఆమెకు ఇవ్వవలసినటువంటి ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా, ఆమె ఎక్కడికి పోతే అక్కడ ఆమెకు ఆ మర్యాద కూడా ఇవ్వకుండా, మంత్రులు కూడా వెళ్ళకుండా, ఆమె అనేక కార్యక్రమాలకి ఆమెను పిలవకుండా, ఆఖరికి అసెంబ్లీకి కూడా ఆమెను పిలవకుండా చూసినటువంటి ప్రభుత్వానికి ఇవాళ ఆమె స్వేచ్ఛగా చేసుకునేటువంటి పని చూస్తుంటే ఇవాళ వీళ్ళకి దాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి. గవర్నర్ గారు ఎందుకు చేసుకున్నారు అని అంటే అది రాజ్యాంగానికి పరిమితమైనటువంటి వ్యవహారం. అది గవర్నర్ గారు దానికి సమాధానం చెప్తారు. ఇవాళ ఒక సియాసత్ ఎడిటర్కి ఇచ్చినారు అని అంటే
వారు మరి ఒక ముస్లిం వ్యక్తి మేము వీళ్ళే అంటారు, ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, ముస్లింలకు వ్యతిరేకం బీజేపీ అని అంటారు. మరి వాళ్ళ ఇదే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఒక ముస్లిం వ్యక్తికి మైనారిటీ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే అది గవర్నరే ఇచ్చింది, బీజేపీ ఇప్పించింది అని అంటున్నారు. మరి అలాంటప్పుడు మీ స్టేట్మెంట్కే వైరుధ్యం ఉంది కదా, పొంతన లేదు కదా. కాబట్టి ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము అనేది కొద్దిగా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆయనకున్నటువంటి డిప్రెషన్, ఆయనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇట్లాంటి వ్యాఖ్యలకి దారితీస్తుంది.